నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వైసీపీలో అభ్యర్థుల మార్పు సిట్టింగ్ ఎమ్మెల్యేల తల మీదకు వస్తోంది. ఎంత కాదనుకున్నా జిల్లాలో కనీసం 4 అభ్యర్థులు మారుతున్నారు. వాళ్ళతో పాటుగా కొంతమంది సీనియర్లకు కూడా ఎసరు పెడుతున్నారు. మరి ఇలాంటి కథే ఓ ఎమ్మెల్యేకి ఎదురైంది. ఒక్కసారే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసిందో వెంటనే కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. ఇంతకీ మళ్ళీ టికెట్ దక్కని ఆ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లారట. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి చెందిన అధికార వైసీపీకి చెందిన శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం ఈ మధ్య మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి దళితులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, వారికి ఇష్టానుసారంగా షరతులు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే. అయితే ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సిద్ధమయ్యారు అనే చర్చ సాగుతోంది. ఇక మరో 2-3 రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని అనుచరులు చెబుతున్నమాట. ఇప్పటికే టీడీపీ నేతలకు టచ్ లో వెళ్లారట ఆదిమూలం. వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే సీటు కాకుండా ఎంపీ స్థానాన్ని ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణ చేశారు. పార్టీలో కనీస గౌరవం ఇవ్వలేదని, జిల్లా 2 ఏళ్లదే రాజ్యం అంటూ విమర్శలు గుప్పించారు. ఇక ఎమ్మెల్యే ఆదిమూలం మాటలకు కౌంటర్ ఇచ్చారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఎమ్మెల్యే నుండి ఎంపీ సీటు ఇస్తే ఆదిమూలం అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గౌరవం ఇచ్చిన పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో మాట్లాడుకునే ఇలా మాట్లాడారన్న ఎంపీ గురుమూర్తి ధ్వజమెత్తారు. కాగా సీఎం వైఎస్ జగన్ మంత్రి రామచంద్రారెడ్డి నన్ను పట్టించుకోకుండా తిరుపతి లోక్సభ స్థానానికి మార్చి నన్ను మోసం చేశారు. రోజా, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అన్యాయం చేయగలరా అని ప్రశ్నించిన విషయం విదితమే. తన సంస్కరణను పరిగణలోకి తీసుకోకుండా తిరుపతి లోక్సభ స్థానానికి మార్చడం ద్వారా మంత్రి మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను మోసం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. నాపై జగన్మోహన్ రెడ్డికి ప్రతికూల నివేదికను రామచంద్రారెడ్డి అనుచరులు సిద్ధం చేశారని ఆరోపించారు. ఇక వీరంతా సత్యవేడు నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.